రెండవదిగా జెర్మయా చాప్టర్ 5 verse 22. Jeremiah chapter 5 verse 22. Do you not fear me, declares the Lord? Do you not tremble before me? I placed the sand as the boundary for the sea, a perpetual barrier that it can't pass. Though the waves toss, they can't prevail. Though they roar, they can't pass over it. ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో అంటే యెహోవా దేవుడు చాలా క్లియర్గా అడుగుతున్నారు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ సముద్రం దాటలేకుండా ఉండేలాగా దాని తరంగంలో ఎంత పొర్లినా, ఎంత ప్రబలినా, ఎంత ఘోషించినా అవి ఈ సరిహద్దును దాటి మీరు వెళ్ళకూడదని నిర్ణయించింది నేనే కదా. మీరు నాకు భయపడరా? నా సన్నిధిని వణకరా? మరి అని దేవుడు అడుగుతున్నారు ప్రియమైన వాళ్ళారా. ఈ పని ఎవరైనా చేశారా మనకు తెలిసిన వాళ్ళల్లో? మరి సముద్రానికి ఈ రకమైనటువంటి హద్దులు నిర్ణయించింది దేవుడని చాలా క్లియర్గా చెప్పబడుచున్నది. నేనే అని దేవుడు చెప్పారు. అలాంటి నాకు మీరు భయపడరా అంటున్నారు. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రోజులో చూస్తే సముద్రం భూమి మీదకి పొంగి పొర్లి వచ్చేస్తుంది దేవుని కోపం వల్ల. ఆ నిర్ణయం చేశారు కాబట్టి ఇంతకాలం మనం బ్రతికాము. మరి ఎన్ని సంవత్సరాలు దాటిపోయాయి మనుషులకి. కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ అంటే అంత్యకాలము, దేవుని రాకడ సమయము దగ్గరకు వచ్చింది కాబట్టి మరి దేవుని ఉగ్రత లోబడినటువంటి ప్రజల మీదకి వస్తూ ఉన్నది. ఆయన ఏం చేస్తున్నారంటే మరి మన మీద కోపం తీర్చుకోవటం కోసం ప్రకృతిలోని అనేకమైనటువంటి మార్పుల్ని చేస్తూ ఉన్నారన్నమాట.